తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన వేళ గుంటూరు నగరంలో ఆ పార్టీ శ్రేణులు హడావిడి చేస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, గుంటూరులో వైసీపీ శ్రేణుల హడావిడికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ధన్యవాదాలు. వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మరి కొద్దిసేపట్లో జగన్ గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి ఊరేగింపులు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు ఎస్పీ ఒకళ్ళు ఇందరైతే స్పష్టం చేశారు. అయితే జగన్ రాకను పురస్కరించుకొని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు అయితే ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించడం, గుంపులుగా గ్యాదర్ అయ్యి హడావుడి చేయటం, జై జగన్ అంటూ నినాదాలు చేయడం, హడావుడి చేయడం జరుగుతుంది. మరోవైపు జగన్ తాడేపల్లి నుంచి వచ్చే క్రమంలో అనుచరులు పెద్ద ఎత్తున, నేతలు కావచ్చు, అనుచరులు కావచ్చు, పెద్ద ఎత్తున వాహనాల్లో రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా దగ్గర అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయింది. పోలీసులు అయితే ఆంక్షలు పెట్టి పరిమితి నుంచి ఎక్కువ వాహనాలు వెళ్ళకూడదని చెప్తున్నప్పటికీ కూడా వైకాపా శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు పెద్ద ఎత్తున అయితే జగన్ తో పాటు ర్యాలీలో పాల్గొంటున్నారు. జగన్ కూడా అంటే వాహనంలో వెళ్లకుండా వాహనం బయటకు వచ్చి నిలబడి ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడైతే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలందరూ ఎవరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చూస్తున్నారు గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ వైకాపా నాయకులందరికీ కూడా పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. ఎవరు కూడా అనుమతి లేకుండా ఈ సమావేశాలు నిర్వహించరాదని, అదేవిధంగా అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకోవద్దని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పటికే అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వైకాపా శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు వచ్చి చేరుకుంటున్నారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇప్పటికే అంబటి రాంబాబు నివాసం వద్ద చేరుకుని జై జగన్ నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు అయితే ఇప్పుడు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపల రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రకరకాల మార్గాల్లో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. వైకాపా శ్రేణులు, వైకాపా నాయకులు అయితే ఖచ్చితంగా జగన్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అయితే జగన్ పర్యటన వేళ అయితే అటు పోలీసులు అయితే ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తిస్తారు. ఎందుకంటే గత ఏడాది జూన్ 18వ తారీఖున పల్నాడు జిల్లా వెంటపాలలో ఇలాగే పరామర్శ యాత్రకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటనను దృష్టి పెట్టుకుని వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఆ రోజు పరామర్శ యాత్రకు వెళ్లే క్రమంలో గుంటూరులోనే ఒక వ్యక్తి జగన్ వెహికల్ కింద పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఈ జగన్ పర్యటన మరొక ఇద్దరు కూడా తీవ్రంగా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారంటే మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జగన్ బయటకు వస్తే జన సమీకరణ దృష్ట్యా వైకాపా శ్రేణులు, వైకాపా నాయకులు చేసే హడావుడి వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ రాకపోకలకు కావచ్చు, జనజీవన ప్రవృత్తికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ జన సమీకరణ బల ప్రదర్శన లక్ష్యంగా వైకాపా నేత ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆ రెంటపల ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఒకరిదిందా అయితే సెక్షన్ 30 అమలు చేస్తున్నామని స్పష్టం చేసినప్పటికీ కూడా వైకాపా శ్రేణులు వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా బేస్కార్ చేస్తూ ఇక్కడికైతే పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరంలో ప్రధాన కూడలు అన్ని చోట్ల కూడా ఇప్పటికే మహిళలు కావచ్చు, వైకాపా శ్రేణులు తీసుకొచ్చిన మహిళలు కావచ్చు, అదేవిధంగా నాయకులు, నేతలు అందరూ కూడా చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అన్ని విధాల కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడికెక్కడ జన సమీకరణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్న నేపథ్యంలో అటు సామాన్యులకు కావచ్చు, నగరంలో నగరవాసులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు కలగొచ్చు, అంతరాయం కలగొచ్చు అన్న కోణంలో అయితే పోలీసులు అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైతే అన్ని చోట్ల కూడా దాదాపు పెద్ద ఎత్తున ఈ వైకాపా శ్రేణులు చేరుకొని ఉన్నారు. ఎక్కడికెక్కడ వాళ్ళైతే నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ కూడా సెక్షన్ 30 అమలవుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకుల ఇళ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రహరాగాస్తున్నారు. ఎందుకంటే పరస్పర దాడు, ఘర్షణలు కానీ వాగ్వాదాలు చోటు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పక్కన రెచ్చగొట్టుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్లకుండా, అదేవిధంగా ఎదురుపడినా లేదా ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేస్తున్న అవకాశం ఉన్న నేపథ్యంలో అటు తెలుగుదేశం కార్యకర్తల ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడల్లో కూడా పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాలు పెట్టి కూడా ప్రహరాగాస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే జగన్ ఇప్పటికే గుంటూరు శివారులోకి వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. అక్కడ జాతీయ రహదారి నుంచి వేటుకూరు అడ్డ రోడ్డు మీదుగా గుంటూరులోకి ప్రవేశించున్నారు. మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరుకోనున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ధన్యవాదాలు వీరాంజనేయులు.